బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కుమారుడు వ్యవహారంలో సహకరించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అరెస్టు చేశారు. గత నెల 23 అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బ్యారికేడ్లను ఢీకొట్టిన కేసులో షకీల్ కుమారుడు సోహెల్పై కేసు నమోదైంది. అతని స్థానంలో కేసులో డ్రైవర్ పేరు పెట్టి సాహిల్ దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. కేసులో సహకరించిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు, షకీల్ అనుచరులు సహకరించారనే ఆరోపణలున్నాయి. రోడ్డు ప్రమాదం తర్వాత పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో మరో ఎస్ఐ ప్రేమ్ కుమార్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతని రికమెండేషన్తో 2021లో బోధన్లో సీఐగా ప్రేమ్ కుమార్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. షకీల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేసినట్లు కూడా సాక్ష్యాలను సేకరించారు. మరోవైపు సస్పెండ్కు గురైన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పరారీలో ఉన్నట్లు సమాచారం. దుర్గారావుని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. సాహిల్ దుబాయ్ పారిపోవడానికి మొత్తం 10 మంది వరకు సాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కుమారుడు వ్యవహారంలో సహకరించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అరెస్టు చేశారు. గత నెల 23 అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బ్యారికేడ్లను ఢీకొట్టిన కేసులో షకీల్ కుమారుడు సాహిల్పై కేసు నమోదైంది. అతని స్థానంలో కేసులో డ్రైవర్ పేరు పెట్టి సాహిల్ దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. కేసులో సహకరించిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు, షకీల్ అనుచరులు సహకరించారనే ఆరోపణలున్నాయి. రోడ్డు ప్రమాదం తర్వాత పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో మరో ఎస్ఐ ప్రేమ్ కుమార్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన కాల్ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, షకీల్ కుమార్ సోహిల్ కేసుకు సంబంధించి ప్రస్తుతం అప్డేట్ ఏంటి? పరారీలో ఉన్న దుర్గారావుకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? షకీల్ కొడుకు కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే షకీల్ కూడా దుబాయ్ పారిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతనిపైన కూడా లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగింది. అతని కొడుకు ముందే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా దుబాయ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఇద్దరిపైన కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్లో దిగినా వీరిపైన సమాచారం ఇవ్వాలంటూ కూడా పంజాగుట్ట పోలీసులు ఈ లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే నిజామాబాద్లో పనిచేస్తున్న సిసిఎస్లో పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ సిఐ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి మొదట దుర్గారావుకి ఫోన్ చేసి ఇతనే సోహెల్ని తప్పించే విధంగా ప్రయత్నించినట్టు పోలీస్ దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి దర్యాప్తులో మరిన్ని విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించిన క్రమంలో దుర్గారావు అదేవిధంగా నిజామాబాద్ రూరల్ సిఐ ఆయన ఇద్దరు కలిసి ఈ సోహెల్ను తప్పించే పథకం పన్నారు. అందులో భాగంగానే దుబాయ్ పారిపోయే విధంగా 13 మంది సహాయం చేసినట్టు ఈ కేసులో గుర్తించడం జరిగింది. దీనిపైన ఇంకా దర్యాప్తు చేస్తాం. నిన్న ఇద్దరిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాడుగా వారికి బెయిల్ మంజూరు చేయడం జరిగిందని చెప్తున్నారు. దుర్గారావు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఈ కేసులో ఆయన సస్పెండ్ చేశారు. ఇప్పటికే పంజాగుట్ట సిఐగా విధులు నిర్వహించిన దుర్గారావు అతని సిపి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అతన్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చడం జరిగింది. ఎందుకంటే యాక్సిడెంట్ తర్వాత
సోయల్ని తప్పించే ప్రయత్నం చేసిన కుట్రలో భాగమయ్యారు కాబట్టి వీరందరిపైన కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సోయల్కి సంబంధించి ఆ తండ్రి షకీల్, అదేవిధంగా వాళ్ళ మామతో పాటు మరికొంతమంది ఈ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనిపైన ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సోయల్ని అదేవిధంగా షకీల్ని ఇద్దరిని కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్కి రావాలని చెప్పేసి కూడా నోటీసులు పంపించినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు అందించారు. కానీ ఇప్పటి వరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రాలేదు. ఇద్దరు కూడా దుబాయ్ పారిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఇక ఈ సిఐకి సంబంధించి ఏదైతే షకీల్కిగా ఆయన రికమెండేషన్తోనే సిఐగా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని గత ప్రభుత్వంలో చాలామంది ప్రత్యర్థులపైన అక్రమ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టినట్టు కూడా పోలీసు విచారణలో తేలింది. దానికి సంబంధించి ఆయనని సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. బోధన్కి ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు షకీల్ ఈయనని ఏరికోరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని అతను చెప్పిన విధంగా అక్రమ కేసులు బనాయించినట్టు కూడా అది దర్యాప్తులో తేలింది. వారు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అండదండలతోని ప్రేమ్ కుమార్ అనేక మంది కార్యకర్తలపైన, కాంగ్రెస్ సంబంధించిన నాయకులపైన కూడా అక్రమ కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేసి జైలుకి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులకి తీసుకొచ్చారు. ఆ కేసులపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.